క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన కార్యక్రమాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ఈ గడియను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ఈ నూతన దినమందు దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి ఆ వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణం, అది దేవుడు అనుగ్రహించిన తరుణం కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలుగా చేరి మీ అనుకూల సమయం ముందు మరి దేవుని వాక్య ధ్యానములో గడుపుటకు ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినమందు నీ వాక్యము ధ్యానము చేయటకు మేము నిరీక్షిస్తుండగా ప్రభా, నీ దివ్యమైన ప్రబోధాలు మా ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఇహమందు పరమందు కూడా మా జీవితాలను ప్రభా నిర్ణయించేది నీ వాక్యమే. కాబట్టి ఆ వాక్యం చేత సెలతీర్చబట్టకు మీ ఎదుట మేము వేచి ఉండగా మా వ్యక్తిగత జీవితాలకు, మా కుటుంబాలకు అవసరమైన ఆధ్యాత్మిక మన్నాను మీరే పంచిపెట్టమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా 411వ కీర్తన, ఓ దేవా నేను నీ దాపున ఉండేదన్, నీ దాపున ఉండేదన్ అనే కీర్తన పాడుకుందాం. 411వ కీర్తన. ఓ దేవా నేను నీ దాపున ఉండేదన్, నీ దాపున ఉండేదన్. నా దేవా నన్ను లేపు, నవి సిల్వాశ్రమాలైనన్, నీ దాపున నుండు, నీ సేవకు నీ పాట. ఓ దేవా నేను నీ దాపున నుండేదన్, నీ దాపున నుండేదన్. బాటసారిలాగు నేడు బాణుడు గృంకి, మేటి చీకటి క్రమ్మినన్. నేటి విశ్రాంతికి చోటు బందాయినన్, మాటి మాటికి కలలో సూటిగా నిన్ను తలతూ. ఓ దేవా నేను నీ దాపున నుండేదన్, నీ దాపున నుండేదన్. ఆకాశమందల మార్గంబునెప్పుడు నాకీవు చూపించుమా. నీ కూర్మి చే నాకు చేకూరునంతాయు, లోకేశ్వర దూత లేకోరి నన్ను పిలువా. ఓ దేవా నేను నీ దాపున నుండేదన్, నీ దాపున నుండేదన్. నీకు స్తోత్రము చేసి అప్పుడు నా మదిలో మీ ప్రాకాతంబగు నెనరుతో. బికరములైన శోకంబులను రాళ్ళం, నీకు నాలయంబు నే కట్టేదను కర్త. ఓ దేవా నేను నీ దాపున నుండేదన్, నీ దాపున నుండేదన్. సంతాసంపూరెక్క లెక్తి నాకమునందు, నెంత పైకి లేచినన్. వింతగా జ్యోతుల వితతి మించి నేనత్యంత మెగసీనను నీ చెంతకేగును బాట. ఓ దేవా
దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ నుంచి చదువుకుందాం. 12 నుంచి 16 వరకు. యెషయా గ్రంథము 51, 12 నుంచి 16 వరకు. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశమును వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త యెహోవాను మరచుదువా? బాధపెట్టు వాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రం యొక్క కిరీటముల ఘోషించినట్లు దాని రేపుకోవడం నేనే. సైన్యములకు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవేనని సీయోనుతో చెప్పినట్లును నా నోట నీ మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ 51వ అధ్యాయం యెషయా గ్రంథం ఆధారంగా గత వారం దినాలుగా మరి ఒక క్రమంలో ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి కొంత అసౌకర్యాన్ని బట్టి నిన్న దినము ధ్యానం రికార్డ్ చేయలేకపోయాం. దయచేసి మన్నించాలని మనం చేస్తున్నాను. మరి అదే రీతిగా మరి అనుదిన ధ్యానాలు దాదాపు 3 మాసాలుగా కొనసాగుతున్నాయి. మరి చాలా ఆశతో ఆసక్తితో మీరు ఆలకిస్తున్నారు. ఒక క్రమమైన రీతిగా బైబిల్ స్టడీ కొనసాగే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. రాబోయే దినాల్లో కూడా మరి ఏ విధంగా కొనసాగాలో మరి దాని గురించిన ఆలోచన చేస్తున్నాం. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకించి మరి ఈ వారంలో ఆలయాలు తెరవబడాలని, ఆరాధించవచ్చు అని మనకు అనుగ్రహించబడిన సూచనల మేరకు మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి 2వ శనివారం, ఈ 13వ తారీఖు 2వ శనివారం ఉపవాస ప్రార్థనతో మనం ప్రారంభించాలని తలస్తున్నాను. ఎందుకంటే దాదాపు 3 మాసాలు 12 వారాలు ఆలయంలో ఆరాధన లేదు. మరి 12 వారాల తర్వాత దేవుడు మనకు ఆరాధనకు అవకాశం అనుగ్రహించాడు. కాబట్టి మరి దేవునికి స్తుతిస్తూ రాబోయే దినాల్లో ఈ వైరస్ ప్రభావంలోంచి మరి ప్రపంచము, దేశము, ప్రజలు విడిపించబడినట్లుగా విజ్ఞాపన చేస్తూ మరి ఆరాధించడం అన్నది మరి భావ్యంగా భావించాను. కాబట్టి సెకండ్ సాటర్డే గత మాసం చేసిన రీతిగానే సెకండ్ సాటర్డేలో మనము కొంతమంది ఆలయంలోకి రావచ్చు, కొంతమంది రికార్డెడ్స్ ప్రేయర్స్ పంపించవచ్చు. అందరం కలిసి మరి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సెకండ్ సాటర్డే అనగా కమింగ్ సాటర్డే ప్రేయర్స్ కొనసాగిద్దాం. ప్రార్థన ద్వారా ఆరాధన ప్రారంభిస్తే మంచిదన్న భావన. మరి మర్నాడు ఆదివారం నాడు ఆరాధన యథావిధిగా ఉంటుంది. మరి దాని సమయాన్ని, దానికి తగిన సూచనలు నేను వాట్సాప్ గ్రూప్లో మీకు పంపిస్తాను. దయచేసి మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడపడానికి మరి సిద్ధపడాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి చదువుకుంటున్న వాక్య భాగాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ 51వ అధ్యాయం అంతా కూడా ఇది కేవలం ఒక కీర్తనగా మాత్రమే కాకుండా ఒక సంభాషణగా కనిపిస్తుంది. నేను ఈ దినము వాక్యం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అది ఒక సంభాషణ అనిపించింది. ఎందుకంటే 51వ అధ్యాయం మొదటి నుంచి మనము వరుసగా చదువుకుంటూ వస్తే మరి 8వ వచనం వరకు దేవుని వాక్యం అనగా దేవుడిని యెహోవా మాట్లాడుతున్నట్లుగా, నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అంటూ 8వ వచనం వరకు దేవుని నుంచి పలకబడిన పలుకులుగా మనం గమనించవచ్చు. 9 నుంచి 11 వరకు మరి మొన్న మనం ధ్యానం చేసాం. ఆ ధ్యానంలో
యెహోవా బహువా లెమ్ము లెమ్ము బలము తొడుక్కొనుము, పూర్వకాలంలోనూ పురాతన తరంలోనూ లేచినట్టుగా లెమ్ము అంటూ ఇది ప్రజలు ఆ యొక్క స్పందనగా కనిపిస్తుంది. మొదటి 8 వచనాలు దేవుడు మాట్లాడాడు. అలాగే 9, 10, 11 వచనాలు ప్రజలు దేవునితో మాట్లాడారు. నీవు విమోచించిన వారు సంగీత నాదంతో సీయోనుకు తిరిగి వస్తారు, నిత్య సంతోషములు వారి తల మీద ఉంటాయంటూ దేవునితో అనగా రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్. అలాగే ఆ రెస్పాన్స్ పొందిన తర్వాత 12వ వచనం నుంచి నేనే మిమ్మల్ని ఓదార్చువాడనంటూ తిరిగి దేవుడు మాట్లాడినట్టుగా. సో ఈ అధ్యాయం అంతా కూడా దైవ మానవ సంబంధాల గురించిన సంభాషణ. నీతి అంటే దైవ మానవ సంబంధాలు. ఆ దైవ మానవ సంబంధాల గురించిన సంభాషణగా మనము ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఇన్ రెస్పాన్స్ దేవుడు ఇక్కడ మాట్లాడే మాటలు చూస్తే నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడదు, బాధ పెట్టువాడు నాశనం చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త యెహోవాను మరుచుదువా అనే ఈ మాటలు మరి ఎంత భావాన్ని తెలియజేస్తున్నాయంటే, నేనే మిమ్మును ఓదార్చువాడును అనగా ద కంఫర్ట్, ద టోటల్ కంఫర్ట్, టోటల్ డెలివరెన్స్, పరిపూర్ణమైన ఆదరణ కానీ, పరిపూర్ణమైన విడుదల కానీ, రక్షణ కానీ నా ద్వారానే వస్తుంది. కాబట్టి నీవు ఆశ్రయించవలసింది, నీవు భయపడవలసింది, నీవు భక్తి నిలపవలసింది నా మీదనే. అందుకే నేనే మిమ్మును ఓదార్చువాడును అంటూ ఈ వాక్య భాగాన్ని ప్రారంభిస్తాడు. ఆ ముందు వాక్యం ఏముందండి? యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషములు వారి తల మీద ఉన్నను, వారి సంతోషానందములు గలవారు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అంటూ వారు కీర్తిస్తే లేకపోతే ప్రార్థిస్తే, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోగా అనగానే ఇమ్మీడియట్గా 12వ వచనంలో నేను మాత్రమే మిమ్మల్ని ఓదార్చువాడను. చాలాసార్లు మన సమస్యల్లో మనము కంఫర్ట్ జోన్స్ ఎన్నుకుంటుంటాం. రీసెంట్గా ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ, మాస్టర్ గారు మా సొంత గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నారు. ఏంటి పరిస్థితి అని. ఏమైంది మాస్టర్ గారు, రిటైర్డ్ అయిపోయారు కదా, ఇంకా అక్కడ మా అన్నదమ్ములందరూ ఉన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు, మా బంధువులందరూ ఉన్నారు, పెద్ద బంధువర్గం ఉంది, అందరూ ఉన్నారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకా మా వాళ్ళతో విశేష జీవితం గడపాలనుకుంటున్నాను. నాకు ఏదైనా అవసరం కనుక అకస్మాత్తుగా సహాయం వస్తారు, ఇక్కడ ఎవరున్నారు సార్ నాకు సహాయం చేయడానికి. సో నేనేమి వారికి అవరోధం చెప్పలేదు. ఆ తర్వాత వారు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కొంతకాలము బంధుమిత్రులతో కలిసి సంతోషించారు, ఆనందించారు, విందులు వినోదాలు అయ్యాయి. తర్వాత వారికి సంపాదించుకున్న లేకపోతే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా వచ్చిన ఒక సొమ్ముతో కొంత చక్కని ఇల్లు, అనగా ఆ గ్రామంలో ఎవరు వారి బంధుమిత్రులు ఎవరికి లేవు, ఒక చక్కని ఇల్లు వారు కట్టుకున్నారు, గృహప్రవేశం చేశారు, చక్కగా బాగా జరిగింది. ఎప్పుడైతే ఆ గృహాన్ని నిర్మించుకున్నారో, ఆ గృహం లోపలికి వచ్చిన తర్వాత ఆ గృహంలోని ఆ అలంకారాలు కానీ లేకపోతే ఆ స్టేటస్ కానీ చూసిన తర్వాత ఆ గ్రామంలో ఎవరికి లేదు అటువంటిది. కాబట్టి ఒక విధమైన ఈర్ష్య డెవలప్ అయింది. సొంత వారు అనుకున్న వారి బంధువులే ఒక విధమైన ఈర్ష్య మొదలైంది. తర్వాత ఆ గ్రామంలో ఉన్నారు, ఇది పెద్దిళ్ళు కాబట్టి, వారు చదువుకున్న వాళ్ళు కాబట్టి అందరూ వాళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళతో సంభాషించడం జరుగుతున్నసరికి అక్కడ స్థానికంగా ఉన్న బంధువర్గానికి ఒక విధమైన జలసి ఏర్పడింది. పలకరింపులు మానేశారు, ఈర్ష్యలు, ఆ మొదటి ప్రేమలు వెళ్ళిపోయాయి. ఆఖరికి జీవనం చాలా ఇబ్బంది కలిగింది వారికి. ఎవరు మాట్లాడేవారు లేరు, ఎవరు దగ్గరికి వచ్చేవారు లేరు.
ఒకరోజు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను పొరపాటు చేశానండి. ఏంటండి? ఇలా రావడం పొరపాటు అయింది. అక్కడ నేను ఉన్నప్పుడు నా బంధువులు లేరు, నా రక్త సంబంధికులు నన్ను ఆదుకుంటారు అనుకున్నాను. కానీ నిజమైన బంధువులు, నిజమైన రక్త సంబంధికులు ఎవరంటే నా సంఘము, నా సంఘస్థులే. నాకు ఏ కష్టం వచ్చినా కానీ వచ్చేవారు, పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు. నేను పొరపాటు చేశాను పాస్టర్. సో ఈ చిన్న వృత్తాంతం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, మనుషులను నమ్ముకున్న కంటే నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ వాక్య భాగంలో నేనే మిమ్మల్ని ఆదరించువాడను. ఆ కింద వాక్య భాగంలో ఏమనుందంటే, చనిపోవు నరునికి, తృణమాత్రుడికి నరునికి ఎందుకు భయపడతావు, లేకపోతే అతని మీద ఎందుకు ఆధారపడతావు? నేను ఓదార్చువాడను నేనే. 46వ కీర్తన, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇట్స్ ట్రస్ట్ వర్ది. సో మనుషులను నమ్ముకొని వారి వైపుకి వెళ్ళావు, అక్కడి నుంచి నీకు కావాల్సిన కంఫర్ట్ దొరకలేదు. కానీ నీవు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీకు అందుబాటులో ఉంటాడు. సో వీరికి అనగా ఆ దుఃఖముతో ఉన్న వారికి, లేకపోతే నిట్టూర్పుతో ఉన్న వారికి, వారు దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్న మాట అంటే, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. మీరు ఇంతవరకు ఎవరికి భయపడ్డారు, ఎవరి మీద ఆధారపడ్డారు, ఎవరు సహాయం చేస్తారని నిరీక్షించారు అంటే, చనిపోవు నరునికి, తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడతావు? అనగా నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటే, రాజులకు భయపడుతుండవచ్చు, అధికారులకు భయపడుతుండవచ్చు, లేకపోతే నీ పైన ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారికి భయపడవచ్చు. కానీ వారు కూడా చనిపోతారు. సో నరులు ఎవరు బ్రతకరు. కాబట్టి నీతో పాటు వారు కూడా ఒక దినమున గోతికి వెళ్ళాలి. అనగా మరణానికి అందరూ సమానము. కాబట్టి ఆ మరణానికి సమానమైన వారికి నువ్వెందుకు భయపడతావు? నువ్వు భయపడవలసిందంటే మరణంలో నుంచి నిత్య జీవాన్ని అందించగల జీవ ప్రదాతకు భయపడాలి, ఆయన్ను ఆశ్రయించాలి. చాలా చక్కని విశ్లేషణ. నేనే మిమ్మల్ని ఓదార్చువాడంటూ, చనిపోవు నరుడికి, ఎప్పటికైనా చనిపోతాడు. పెద్ద పెద్ద రాజులైన వాడు అలెగ్జాండర్ ది గ్రేట్ 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని శాసించాడు, ప్రపంచాన్ని జయించాడని చరిత్రలో చెప్పుకుంటున్నా. కానీ he lost his life in the age of 33. ప్రపంచాన్ని గడగడలాడించి నా సర్వనాశనం చేస్తానని చెప్పేసి హిట్లర్ లాంటి వాళ్ళు, నెపోలియన్ లాంటి వాళ్ళు చాలా మంది చరిత్రలో కనుమరుగైపోయారు. మనం ఇంకా గమనిస్తే సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు చాలా మంది. ఆ చేతిలో పవర్ ఉంది, ఏ బాంబైనా వేస్తారు, ఎవరైనా చంపేస్తారని మరి వారు విర్రవీగారు. ఆఖరికి అనుకున్న గడియలు అనుకున్న రీతిగా వెళ్ళిపోయారు. దే లాస్ట్ దేర్ లైఫ్స్. సో నువ్వు వారికి భయపడుతున్నావు అనగా, నీ తోటి నరమాత్రునికి, నీవలే జన్మించి, నీవలే జీవించి, నీవలే మృతి చెందే నరమాత్రుడికి నువ్వు భయపడుతున్నావు. ఒకవేళ ఈ లోక సంబంధమైన స్థాయిలో కానీ, స్థితిగతుల్లో కానీ, అధికారంలో కానీ, ఆస్తిలో కానీ, లేకపోతే పదవిలో కానీ, పెత్తనంలో కానీ వారు ఉన్నతమైన స్థితిలో రాజులుగా లేకపోతే నాయకులుగా కనిపించవచ్చు. బట్ స్టిల్ దే ఆర్ ఆల్సో ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ డెత్. వారు కూడా ఒక దినమున ఈ లోకాన్ని విడవాలి. సో మరణం అనే ఈ అనుభవ విషయంలో వారు నీతో పాటు సమానులు. ఎవరు కూడా తమ ప్రాణాన్ని రక్షించుకోలేరు, దక్కించుకోలేరు. కాబట్టి నీవు వారికి ఎందుకు భయపడతావు అంటూ ఆ 11వ వచనంలో, బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త యెహోవాను మరుచుదువా? బాధ పెట్టువాని వాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. సో చాలాసార్లు నేటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులము అని చెప్పుకోవడానికి భయపడేవారు
కొంతమంది ఉన్నారు. క్రైస్తవులు అంటే వారి చిన్న చూపు చూస్తారని, లేకపోతే క్రైస్తవులమని చెప్పుకుంటే ఉద్యోగాలు రావని, కొంతమంది ఆలయానికి రావడానికి కూడా భయపడతారు. ఎందుకంటే క్రిస్టియన్ ఐడెంటిటీ. పాస్టర్ గారు మేము రోజు బైబిల్ చదువుతామండి, ప్రార్థన చేస్తామండి, చర్చికి మాత్రం రాము సార్ పాస్టర్ గారు, మా ప్రాబ్లం అర్థం చేసుకోండి అంటూ ఉంటారు కొంతమంది. కాబట్టి నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటే, బాధ పెట్టువాడు నాశనం చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, నువ్వు ఎవరికి భయపడడం లేదంటే ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త యెహోవాను మరచుదువా? నీతో మరణానుభవంలో సమానమైన వానికి భయపడుతున్నావు. నిన్ను సృష్టించిన వాడు, నీతో పాటు సమస్త సృష్టిని చేసిన వాడు, మహాకాశం సృష్టించిన వాడు, భూమికి పునాదులు వేసిన వాడు, ఇంకా చెప్పవలసి వస్తే నిత్య జీవములోనికి నడిపించు నీ దేవునికి భయపడవా? ఆయన్ని మరుస్తావా? ఆయన్ని మర్చిదవా? సో ఈ కరోనా స్థితిగతుల మధ్య చాలా మందికి భయము, నాకు ఉంది భయము. ఎందుకంటే వ్యాధి తీవ్రత తగ్గబడింది కాబట్టి, వయసును బట్టి కూడా భయపడతాం. కానీ క్రైస్తవ నిరీక్షణ ఏంటో తెలుసా? ఎటువంటి సమస్య కలిగినప్పటికీ కూడా ఆ సమస్యలోంచి విడిపించగల శక్తి, ఆసక్తి కలిగిన దేవుడిని నువ్వు ఆశ్రయించి ఉన్నావు. సో కొన్నిసార్లు దేవుని ఆలయాలు తెరవబడుతున్నారు. కానీ కొంతమంది నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు జాగ్రత్త అండి, ఆలయం తెరుస్తున్నారు, ఈ వైరస్ వచ్చేస్తుందండి. ఈ భయం, దట్స్ అప్ టు యూ. బలవంతం చేయడం లేదు. కానీ ఒక సత్యము, దైవ సేవకుని ఒక సత్యం ఏంటంటే, దేవుని సన్నిధి అనేది నీ సమస్యలకు జవాబు ఇచ్చే ప్రదేశం. అది నీ ప్రార్థనలకు జవాబు ఇచ్చే ప్రదేశం. నీకు ఏ సమస్య కలిగినా ఆ సమస్య నుంచి విడిపించబడటానికి దేవుడు తన ఆలయంలో నుంచి నీ ప్రార్థన ఆలకించును. గత వారం మనం ధ్యానం చేసాం. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆలయంలో నుంచి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తినట్టు, ఆయన తన ఆలయంలో నుంచి నా ప్రార్థన అంగీకరించి ఆయన నాకు జవాబు ఇవ్వడానికి బయలుదేరగానే భూమి కంపించింది, పర్వతముల పునాదులు వణికాయి. గత వారం ధ్యానం చేశాను. సో ఆలయానికి, చర్చ్కి మనం ఎందుకు వెళ్తున్నామంటే, టు ఎక్స్పీరియన్స్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ద వెరీ పవర్ ఆఫ్ గాడ్. ఈ కరోనా మాత్రమే కాదండి, నీకు ఏ సమస్య కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ బాధిత కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా అందులోంచి విడిపించగల శక్తి గల దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావు. ఆ సన్నిధిలో నీకు ఒకసారి మీకు 46వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చక్కని మాటలు ఉన్నాయి. 46వ కీర్తన, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొన తగిన సహాయకుడు. కావున భూమి మార్పునందునను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. 5వ వచనం చూడండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి శరణము లేదు. భూమి మార్పు చెందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, వాటి జలములు ఘోషించి నురుగు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలిన మనం భయపడము. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించినాడు. సో 42వ కీర్తన మనకు తెలుసు కదండి. దుప్పి నీటి వాగుల వరకు ఆశపడినట్టు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అంటూ, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుతాను, దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనపడుతాను. ఎంత చక్కని మాట అండి. 4వ వచనం, జనసమూహముతో పండుగ చేసిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రం చెల్లించుతూ, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం కరిగిపోతున్నది. Those are the experiences of the people who had experienced the power of God, the presence of God.
దేవుని సన్నిధిని, దేవుని శక్తిని అనుభవించిన ఆ ప్రజలు దేవుని మందిరానికి రాకుండా ఆగలేరు. సో నీవు నరమాత్రునికి భయపడుతున్నావు, చనిపోవు నరునికి భయపడుతున్నావు, తృణమాత్రునికి నరునికి భయపడుతున్నావు. బాధ పెట్టువాడు నాశనం చేయటకు నేను సిద్ధపడినప్పుడు వారి క్రోధం బట్టి నిత్యము భయపడుచు ఆకాశమును వ్యాపింప చేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తల యెహోవాను మరసదువా అని అంటూ దేవుడిని యెహోవా ప్రశ్నించిన ప్రశ్న ఇక్కడ కనపడుతుంది. నేను ఈ కరుణ గురించి, ఆలయం గురించి మాత్రమే మాట్లాడలేదండి. దేవుని శక్తి గురించి, దేవుని యొక్క కృప గురించి, దేవుడు మన పట్ల ఎంతటి శక్తిని ప్రదర్శించగలడు, ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన కాపాడగలడు అన్న వాస్తవాన్ని తెలియచేయడానికి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఇవి నేను ఎన్నుకున్నవి కాదు, మీకు తెలుసు, వరుస క్రమంలో వస్తున్నాను నేను. కాబట్టి ఏ దినానికి ఏ వాక్య భాగము చూపించబడిందో ఆ వాక్య భాగాన్ని నేను ఒక వరుస క్రమంలో చెప్తున్నాను. కాబట్టి మనం భయపడవలసింది వ్యాధి కాదు. నేను గతంలో కూడా 2-3 లాస్ట్ మంత్ ఒకసారి చెప్పాను. సో కరోనా వస్తుంది, చనిపోతాం, కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలి. నిజమే, కరోనా ప్రాణాంతక వ్యాధి, జాగ్రత్తగా ఉండాలి. సో కరోనా రాకుండా నీ ప్రాణాలు, లేకపోతే ఆ వ్యాధి రాకుండా నువ్వు కాపాడుకోగలుగుతున్నావు. కానీ వేరొక వ్యాధి నీ శరీరంలో నీకు తెలియకుండానే ప్రవేశించి మరణానికి నడిపించదు అన్న గ్యారెంటీ నీకుందా? నీ గృహంలో, నీ 4 గోడల మధ్య నీవు ఉండవచ్చు, నీ జాగ్రత్తలు నువ్వు తీసుకోవచ్చు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ కరోనా అనగా ఒక వ్యాధి మరణానికి కారణం కాకపోవచ్చు. ఏ వ్యాధి లేకుండానే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉంటారు. ప్రమాదాలు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, బాడీలో లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, సో మెనీ రీజన్స్. దానికి ఒక సీజన్ లేదు. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి భయపడుతున్నాం అంతవరకు. బట్ నథింగ్ కెన్ స్టాప్ యూ అండ్ మీ గోయింగ్ టు గ్రేవ్. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య సంతోషాలు ఎలా కలుగుతాయంటే, ఆ దేవుని సన్నిధి నుంచి ఆ పరలోకమందున దేవుని సన్నిధిలోనికి ట్రాన్స్పోర్ట్ చేసేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం వినిపించే కేంద్రము దేవాలయం. నేను గతంలో కూడా చెప్పాను, మండుచున్న పొద దగ్గర నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ పొద చూడటానికి మోషే వెళ్తే, మోషే నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడుము అంటాడు. అది దేవాలయం కాదు, అది ఒక అడవి, ముళ్ళ పొదలది. కానీ చెప్పులు విడవమన్నాడు, అది పరిశుద్ధ స్థలం అన్నాడు. ఎందుకంటే అక్కడ దేవుని మాటలు వినిపించబడుతున్నాయి ఆ పొదలో నుంచి. కాబట్టి ఆ దేవుని మాటలు వినిపించబడే స్థలము పరిశుద్ధ స్థలము. అందుకని చెప్పులు విడిచిపెట్టమన్నాడు. కాబట్టి ఈ 4 గోడల గురించి నేను మాట్లాడలేదు. దేవుని మాటలు వినిపించబడే ఆ స్థలము, ఆ దేవుని మాటలు నిన్ను జీవింపచేస్తాయి, ఆ నిత్య జీవంలో నడిపింపచేస్తాయి, ఆ నిరంతర జీవితంలో జీవింపచేస్తాయి. అక్కడ రోగాలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ బాధలు, ఏ బలహీనతలు ఉండవు, ఏ కరోనా అక్కడ ఉండదు. సో దేవుని కృపను బట్టి, దేవుని కాపుదల బట్టి, దేవుని సన్నిధిలో మనకి భద్రత ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు భద్రత ఉంది. ఆ దేవునికి భయపడాలి. అలాగని చెప్పి ప్రభుత్వ నిబంధనలు మీరి, ఆ ప్రభుత్వం యొక్క సూచనలు మాని మనం ప్రయాణం చేయాలి కాదు. ప్రభుత్వ నిబంధనలు దేని కొరకంటే మన క్షేమం కొరకు. స్థానిక యజమానులకు, అధికారులకు భయపడాలి, లోపడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధేయత వేరు. కానీ దేవునికి చెందవలసిన భక్తి శ్రద్ధల విషయంలో కాంప్రమైజ్ కాదు. అందుకే వ్రాయబడ్డ మాట చూస్తే,
బాధ పెట్టువాడు నాశనము చేయడానికి సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యం భయపడుచు ఆకాశమును వ్యాపింప చేసి భూమి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త యెహోవాను మరసుదువా. కంటిన్యూషన్ చూస్తే బాధ పెట్టు వాని క్రోధమేమాయను, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. నేను నీ దేవుడు యెహోవాను, సముద్రముల యొక్క కెరటములు ఘోషించినట్లు వాని రేపువాడు నేనే, సైన్యములకు యెహోవా అని ఆయనకు పేరు. కాబట్టి వారి క్రోధము ఏమాయను అని చెప్పే మాట వస్తే, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండగా ఆ సృష్టికర్త అయిన ఆ దేవదేవునికి నిన్ను సమర్పించుకున్నప్పుడు, బాధ పెట్టువాని క్రోధం అనగా మనుషుల గురించి మాత్రమే కాదు, బాధ కలిగించేది ఈ సందర్భంలో కరుణ. ఆ కరుణ క్రోధము విజృంభిస్తుంది. ఆ కరుణ ఒక రకంగా నాకు భయపడండి అంటుంది. ఆ కరుణ ఒక విధంగా మనల్ని గృహాలకు పరిమితం చేసింది. ఈరోజు ప్రపంచాన్ని కరోనా శాసిస్తుంది. సో ఇంకొక మాటలు చెప్పాలంటే, దేవుని ప్రజలు ఆ కరోనాకు భయపడాలి, కానీ దేవదేవునికి ఆశ్రయించాలి. ఎందుకంటే కరోనా కాదు, దాని ఇంకా విపరీతమైన వ్యాధులు వచ్చినప్పటికీ కూడా రక్షించగల సమర్థుడు మన దేవుడు. ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు. కాబట్టి వాని క్రోధం ఏమాయనంటే, నీవు దేవుని ఆశ్రయించి ఉండగా, నీ చుట్టూ ఆయన కవచాన్ని ధరింపచేసి ఉండగా, ఆ శత్రువు యొక్క ఆ కరుణ యొక్క క్రోధము నీ ఎదుటికి రాకుండా దేవుడు ఆపాడు. ఒక కంచె వేశాడు, ఒక కవచాన్ని వేశాడు. వాని క్రోధం ఏమాయను అనే మాట 91వ కీర్తన, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూనను, అపాయమును ఎదుర్కొ రాదు. ఎందుకంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు, నీ నిర్మాణకుడు, నీ రక్షకుడు నీ చుట్టూ కవచాన్ని వేశాడు. కాబట్టి నిన్ను బాధించాలని, వేధించాలని, నిన్ను మరణింపచేయాలని ప్రవేశించే ఆ కరోనా లాంటి ఆ వైరస్లు ఏమాయాయి, ఏం చేశాయి? నిన్ను ఏం చేయలేవు. ఎందుకంటే నీ దగ్గరికి రావాలంటే ఆ దేవుడు నీ చుట్టూ వేసిన కవచాన్ని, కంచెలు దాటి రావాలి. కాబట్టి వాని క్రోధము ఏమాయను అంటూ అక్కడ ప్రశ్నిస్తారు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు పెట్టబడిన ఆయన ఆ చివరగా 16వ వచనంలో, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అలా చెప్తున్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అనగా, నా చేతిలో నీవు భద్రపరచబడిన, నీ ప్రొటెక్షన్ నా చేతిలో ఉంది. నీ నోటిలో నా మాటలు ఉన్నాయి. కాబట్టి నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులు వేయబడినట్లును నా జనము నీవే నీ సియోనుతో చెప్పునట్లును. అనగా దేవుని చేతిలో మనం భద్రపరచబడి ఉన్నాము. మన నోటిలో దేవుని వాక్యం ఉంచబడింది. ఎందుకు ఉంచబడిందంటే, ఈ జనము నా జనమని చెప్పబడినట్లుగా దేవుని ఆశ్రయించువారు, దేవునికి భయపడువారు, ఈ లోకాన్ని శాసిస్తున్నటువంటి ఏ వైరస్ కైనా కానీ, ఏ సమస్యకైనా భయపడకుండా వాటిని నిర్మూలము చేయగల దేవదేవుని ఆశ్రయించి ఆ దేవునికి భయపడువారు వారు నా జనమని నేను చెప్పినట్లుగా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నా చేతి కింద నిన్ను కప్పి ఉన్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. బ్యూటిఫుల్ టెస్టిమనీ. నీ నోట నా మాటలు ఉంచాను, నా చేతి నీడలో నిన్ను కప్పినాను. ఎందుకంటే నీవు నా జనము, యు ఆర్ మై ప్రాపర్టీ. జాగ్రత్త,
ఓ కరోనా వచ్చిందా, లేకపోతే ఇంకో వ్యాధి వచ్చిందా, ఇంకో సమస్య వచ్చిందా, అపవాది కుతంత్రాలు కానీ ఈ లోక సంబంధమైన సమస్యలు కానీ ఏ వచ్చినా కానీ ఏ జాగ్రత్త, అతను నా జనము, ఈజ్ మై ప్రాపర్టీ అని చెప్పగలిగే రీతిగా దేవుడు ఆ రీతిగా నీ గురించి నా గురించి చెప్పగలిగే రీతిగా మనల్ని నాశనం చేయాలని, మనం బాధించాలని, మనం వేధించాలని ప్రవేశించే ఎటువంటి వైరస్ కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ, బలహీనత కానీ, ఇబ్బందులు కానీ, అనారోగ్యతలు కానీ ఏమైనప్పటికీ కూడా నిన్ను మరి మృంగివేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంటే, వారు నా జనము, వారి నోట నా మాటలు ఉంచున్నాను, నా చేతి నీడలో వారిని కప్పి ఉన్నాను అంటున్నాడు ఆయన. సో గాడ్ డిమాండ్స్ దట్ వి ఆర్ హిస్ ప్రాపర్టీ. నా జనమని నేను చెప్పినట్లుగా ఎంత చక్కని మాట. సో ఎవరి గురించి చెప్పగలనంటే, నిన్ను బాధ పెట్టు వారి గురించి, లేకపోతే చనిపోవు నరునికి, తృణమాతుల నరునికి భయపడుతూ, నిన్ను బాధ పెట్టు వారి గురించి భయపడుతూ నీ దేవుణ్ణి విస్మరిస్తావేమో. నీ దేవుణ్ణి అనగా సృష్టికర్త అయిన దేవుణ్ణి, నిన్ను రక్షించిన దేవుణ్ణి, నిన్ను విమోచించిన దేవుణ్ణి, నిత్యరాజ్యంలో ప్రవేశింపచేసే ఆ నిజ దేవదేవునికి నీవు భయపడినట్లయితే నీవు నా జనమని చెప్పినట్లుగా. ఎప్పుడైతే నువ్వు నాకు భయపడతావో నేను నిన్ను నా జనమని చెప్తాను. నీ నోట నా మాటలు ఉంచుతాను. ఆ మాటలు నిత్య జీవము ఊతలు, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చక్కని ఆ మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ విశ్వాసిగా మనము పరిపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, మన చుట్టూ ప్రపంచాన్ని ఆవరించిన ఈ వైరస్ కానీ, ఏ సమస్యలు కానీ, ఏ ప్రభావాలు కానీ వీటన్నిటికీ భయపడక ఆయన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడని చెప్పబడే రీతిగా ఆయన ఆశ్రయించి, ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, ఆయనకు అత్యధికంగా మనము భయభక్తులు నిలిపి, ఆయన ప్రజగా నీవు నేను ఆయనకు సమర్పించుకుంటే ఆయన ఏమంటే, నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి సియోన్ అనే మాట వాడారు. అనగా ఆనాడు సియోన్ అనగా యెరూషలేము దేవాలయం. నేటి జనాంగానికి దేవుడు మనల్ని, మన హృదయాలను, మన ఆలయాలను తన నిలయాలుగా మార్చాడు. So the moment you submit yourself under the control of God, దేవుని స్వాధీనంలోనికి నీవు సమర్పించబడ్డప్పుడు, దేవా నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. ఏ సమస్య నా చుట్టూ ఉన్నప్పటికీ, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది ఉన్నా, కరోనా కానీ ఇంకొకటి కానీ ఎటువంటి వైరస్లు వచ్చినా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి భూకంపాలు వచ్చినటువంటి, లేకపోతే ఎటువంటి దోపిడీ వ్యవస్థ వచ్చినప్పటికీ, ఎటువంటి మిడతల దండు వచ్చినప్పటికీ, ఏ బలహీనత, అది గుండె జబ్బు కావచ్చు, కిడ్నీ వ్యాధి కావచ్చు, లేకపోతే స్పైనల్ ప్రాబ్లం కావచ్చు, మరి కీళ్ళ నొప్పులు కావచ్చు, ఏ సమస్య అయినప్పటికీ కూడా, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్, ఫియర్ నాట్ టు ద ప్రాబ్లం బట్ టు ద సేవియర్. సమస్యకు భయపడవద్దు, సమస్య నుంచి రక్షించే రక్షకుడికి నీవు భయపడాలి. ఎప్పుడైతే ఆయన మీద నీవు భారం మోపి, ఆయన్ను ఆశ్రయించి, నీ సమస్య ఆయనకు నీవు చెప్పుకున్నప్పుడు, God is answering like this. ఏమనంటే, నా జనము నీవే అని నీ నోట నా మాటలు ఉంచి, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. Take this as a promise from God. Come to the presence of God. దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిని ఆశ్రయించండి. దేవుని ఆలయంలో దేవుని ఆరాధిస్తాం. దేవా, సావైనా బ్రతుకైనా నువ్వే. నా మట్టుకైతే బ్రతుకునే క్రీస్తే, సావైతే లాభం. ఎందుకంటే బ్రతికినంత కాలం ఈ లోకంలో ఉంటాను, చనిపోతే నీ లోకంలో ఉంటాను. ఈ లోకంలో నాకు నిరంతరము శ్రమలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు. ఆ లోకంలో అవేమి ఉండవు. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకునే క్రీస్తే, సావైతే లాభం. కానీ
నాకు ఏది నువ్వు నిర్ణయించావు ఆ చిత్తాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. ప్రార్థిస్తాను. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నీ వాక్య ధ్యానంలో ప్రభా మరి దినము గడుపుటకు మీరు చూపిన కృపను బట్టి స్థుతులు చెల్లిస్తూ, నేనే మిమ్మల్ని ఓదార్చువాడనంటూ ఈ వాక్య భాగంలో మీరు అనుభవించిన దివ్యమైన సందేశాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను. ఆదరణ కలిగించువాడు, ఓదార్పు కలిగించువాడు నీవే కనుక స్థుతులు చెల్లిస్తూ, మరి ప్రభా ఈ లోక సంబంధమైన ఏ ప్రభుత్వానికి కానీ ప్రభావానికి కానీ మీరు భయపడుతున్నారేమో, కానీ సృష్టికర్త అయినా మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త దేవదేవునికి నిజంగా భయపడాలి అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభుత్వాలకు అధికారాలకు లోబడాలి, కానీ భయపడవలసింది ప్రభువుకు. ఆ ప్రభువుకు భయపడి ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిలో గడుపుటకు, ఆయన దివ్యమైన సన్నిధిలో గడుపుటకు మమ్ము మేము సమర్పించుకున్నప్పుడు ఆ సమర్పణ మా చుట్టూ నీ రక్షణ కవచాన్ని అందింపచేస్తుంది. మా చుట్టూ ఉండే ఆ రక్షణ కవచం మమ్మల్ని రక్షిస్తుండగా ఈ లోకంలో నా చుట్టూ 1000 మంది, నా చుట్టుపక్కల 10,000 మంది కూడిన అపాయం నా యొద్దకు రాకుండా, సమస్య నా యొద్దకు రాకుండా, కరోనా నా యొద్దకు రాకుండా అది ఒక కవచం వలె ఉంటుంది. ఆ వాస్తవాన్ని గమనించి నీ ఆశ్రయాన్ని ఆశ్రయించిన నీకు సమర్పించబడిన నీ ప్రజల పట్ల నీ భావము ఎలా ఉందో ఇక్కడ తెలియజేస్తూ, వారు నా జనమని, వారి నోట నా మాటలు ఉంచున్నానని, నా చేతి నీడలో వారి కప్పి ఉన్నానని చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నీ చేతిలో మాకు భద్రత ఉంది, నీ చేతిలో మేము చెక్కబడి ఉన్నాం, నీ చేత మమ్మల్ని పట్టుకొని ఉన్నావు. నిరంతర ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించే రీతిగా నీ కృప మమ్మల్ని ఆవరించింది. కాబట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ చిత్తమైతే శనివారం నుంచి ఉపవాస ప్రార్థన చేత ఆరాధన ప్రారంభించాలని ప్రభా ప్రయత్నం చేస్తున్నాం. సహాయం చేయండి. దాని కొరకైన సిద్ధపాటు మీరు అనుగ్రహించండి. ఆదివారపు ఆరాధన చేతో మొదటి ఆరాధన కార్యక్రమాన్ని దాదాపు 3 మాసాల తర్వాత ప్రారంభించబోతున్నాం. దాని కొరకైన సిద్ధపాటు అనుగ్రహించండి. అదే రీతిగా ఈ మహమ్మారి పట్ల ఎటువంటి శ్రద్ధలు, జాగ్రత్తలు తీసుకోవాలో దాని విషయంలో మీ తోడ్పడ అనుగ్రహించండి. ప్రజలు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటూనే మనల్ని రక్షించే దేవుని ఆశ్రయించి ఆరాధించే ధన్యత అనుగ్రహించమని వేడుకుంటూ, ఆ సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకించి వృద్ధాప్యంలో ఉన్నవారు, 80 సంవత్సరాలు పైబడ్డవారు, 70 సంవత్సరాలు పైబడ్డవారు, 60 సంవత్సరాలు పైబడ్డవారు, ప్రభా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య దూరపరచండి. ప్రతి వారికి కావాల్సిన స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించండి. వివిధ బలహీనతల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తాం. మీ సోదరి ప్రస్తుత ప్రభా సర్జరీ జరిగించబడింది. స్తుతులు చెల్లిస్తాం నాయన. సంపూర్ణమైన స్వస్థత చేకూర్చండి. మరి ఈ దినం ప్రభు మరి చంద్రపాల్ గారికి సర్జరీ జరుగుతుంది. ప్రార్థన చేస్తాం నాయన. ఆ బిడ్డ ప్రభు తిరిగి కోలుకున్నట్టు ఆ స్పైనల్ సర్జరీలో ప్రభా మీరే మీ కృప అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. మరి అదే రీతిగా తండ్రి ప్రభు మరి రమేల గారి కుమారుడు ఆ బిడ్డ కూడా ప్రభా తలకు దెబ్బ తగిలి కోలుకుంటుండగా మీరే నెమ్మది అనుగ్రహించండి. రాజేశ్వరి గురించి, కడప శ్రీరాముల గురించి ప్రార్థన చేస్తున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్నారు. కోలుకుంటుండగా మీ కృప అనుగ్రహించండి ప్రభా. మరి యశ్వంత్ గురించి ప్రార్థన చేస్తున్నాం. నతన్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. తల్లి మీ సహాయం చేయండి. నతన్ గారి ఆరోగ్య విషయంలో మీ కృప అనుగ్రహించండి. తిరిగి చెకప్ వెళ్ళాలన్నా మరి మీరే మార్గం సరళం చేసి జ్ఞాపకం చేస్తున్నాం. పెద్ద వయసులో ఉన్నవారు, వృద్ధులుగా ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తాం తండ్రి. రవి తల్లినైనా మరి లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. మరి ఆపరేషన్ జరిగింది, కోలుకుంటుండగా మీరే సహాయం ఇచ్చేయండి. కాస్త స్వస్థత చేకూర్చమని జ్ఞాపకం చేస్తున్నాం. మరి శకుంతలమ్మ గారు ప్రభా ఐసీలో ఉన్నారు. వారు కూడా ప్రభా లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుండగా వారికి కూడా స్వస్థత చేకూర్చండి. మా వృద్ధులు ప్రభా చాలామంది ఉన్నారన్న.
వారి పేరు పేరు చెప్పడానికి చాలామంది ఉన్నారు కాబట్టి ప్రార్థన చేస్తూ వృద్ధులందరినీ ప్రభా దీవించండి. ఆ వృద్ధాప్య దశలో వారి పనిని దూరపరచండి, స్వస్థత చేకూర్చండి. మా రక్షకుని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ ధ్యాన కూడికలో పాల్గొనే విశ్వాసులకు, వారి విశ్వాస జీవిత యాత్రకు, బలహీనతల బిడ్డలకు, ముఖ్యంగా కరోనా వ్యాధిగ్రస్తులకు వారి స్వస్థతకు, ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్య బృందానికి వారి నెమ్మదికి సదాతోడే కాక. ఆమేన్. దేవుని దీవించుగాక.